ఇప్పుడు మనం బీరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. దానికి ఒక పెద్ద బీరకాయని తీసుకొని దాన్ని కడిగి దాని చెక్కుని తీసేసి నేను చిన్న చిన్న ముక్కల కింద తరిగాను. దీంట్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద తరిగాను. కావాల్సినంత ఎండుమిర్చి, కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 7 ఎండుమిర్చి తీసుకున్నాను. దీంట్లోకి గార్లిక్, కావాల్సినంత జీలకర్ర, పసుపు, కావాల్సినంత ఉప్పు. నేను 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకుని కడాయిని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించి నూనె వేడైన తర్వాత మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది కదా, దీంట్లోకి మనం ఉల్లిపాయలని మిరపకాయలు, ఎండుమిర్చిని, ఆవాలు, గార్లిక్ వీటన్నిటిని ముక్కటిసారి యాడ్ చేసి దీన్ని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్గా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లబడిన తర్వాత దీన్ని గ్రైండర్లో పేస్ట్ కింద చేసుకుందాం. దీన్ని మనం గ్రైండర్లోకి వేసుకొని గ్రైండ్. ఇదే ముక్కుల్లో మనం ఇంకొంచెం నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసి ముందరే తరిగి పెట్టుకున్న బీరకాయల్ని వేయిద్దాం. ఈ బీరకాయలు కొంత బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం వేయిద్దాం. ఇప్పుడు ఉప్పు వేయద్దు, ఉప్పు వేస్తే నీళ్ళ కింద వస్తుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు పెద్ద సగం మీద కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం స్టవ్ని తగ్గించి దీని మీద ఇలా మూత ఉంచి ఆ మూత మీద కొంచెం నీళ్లు పోద్దాం. అప్పుడు ముక్క మెత్తబడుతుంది. ఇప్పుడు మూత తీసి స్టీమ్ మీద ఎలా ఉడికిందో చూద్దాం. ఇప్పుడు ముక్క మెత్తబడుతుంది, కొన్ని నీళ్ళు కూడా వస్తాయి. ఫస్ట్ మనం ఫ్రై చేసాం, తర్వాత స్టీమ్ మీద కొంచెం ఉడకబెట్టాం. ఇప్పుడు మంటని పెద్ద చేసి ఆ నీళ్లు ఆవిరయ్యేట్టు చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పుని యాడ్ చేద్దాం. ఇందాక మనం ఉల్లిపాయలని అన్నీ వేయించాం కదా, దాని పేస్ట్ తయారు చేశాను. ఈ పేస్ట్ని మనం కూరలోకి గ్రైండర్లో మిగిలిన కొంచెం గ్రేవీని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి దీంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని పెద్ద మంట మీద ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. కూర బ్రౌనిష్గా అయిపోయింది కదా, అంటే పూర్తిగా వేగిపోయింది, వాటర్ కంటెంట్ అంతా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని గిన్నెలోకి వేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.